ఇప్పుడు రీసెంట్‌గా 'పుష్ప' రిలీజ్ అయ్యి పెద్ద కేసు అంతా జరిగింది గదా! అండ్ ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమాకి బెనిఫిట్ షోలు చూసుకుంటూ పోతే రేట్లు పెంచడము, ఇవన్నీ అసెంబ్లీలో చర్చకొచ్చాయి. అండ్ ఆమోదం గూడా ఇస్తున్నారు. అక్కడనేమో ఇక మీదట ఇయ్యమని జెప్పేసి నెలలోనే 2 మాటలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి నుంచి. దీనిపైన మీరేమంటారు? అది ఒక్కటే కాదన్న, చాలా ఉన్నాయి అట్లాంటివి. మనము వాళ్ళ ఇచ్చిన హామీలు కంపేర్ చేసుకుంటే కూడా ఎలక్షన్ ముందు ఏవైతే ఇచ్చిరో ఎలక్షన్ తర్వాత దాని ముచ్చటలేదు. రైతు భరోసా ఇవన్నీ కూడా 10,000 అయితే మేము 15,000 ఇస్తాము అన్నారు. మళ్ళీ యూటర్న్ తీసుకొని 12,000 చేసుకున్నారు. అట్లా ఎన్నో యూటర్న్లు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఇది కూడా ఏంది అంటే అది అల్లు అర్జున్ కేసు కూడా ప్యూర్గా ఆయన పర్సనల్ ఎజెండా మీద పోతున్నది. రేవంత్ రెడ్డి గత సంవత్సరం పాలనలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. ఆయన ప్యూర్గా ఆయన పర్సనల్ ఎజెండా మీదనే, ఆయనకు వ్యక్తిగతంగా ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో ఆ సినారియో మీదనే రియాక్ట్ అవ్వడం కానీ, దాన్ని ఒక రివెంజ్ తీసుకోవడం అన్నది కానీ ఆ ప్రకారంగా పోతున్నారు. నిజంగానే అల్లు అర్జున్ కేసు మీద ఓకే, అమ్మాయి ఎవరైతే చనిపోయారో అది చాలా బాధాకరమైన విషయమే. ఆ ఒక్కరి మృతికి అందరం మనం బాధపడాల్సిన విషయమే. బట్ ఆ ఒక్కరి మృతికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? మన గురుకుల పాఠశాలలలో ఎంతోమంది పిల్లలు చనిపోయారు, మరి వాళ్ళ గురించి ఎందుకు అంత కన్సర్న్ లేదు? ఆటో డ్రైవర్ అన్నలు ఎంతోమంది చనిపోయారు, మరి వాళ్ళ మీద ఎందుకు కన్సర్న్ లేదు? రైతు మాఫియా రుణమాఫియా అన్నారు, అది కాక ఎంతోమంది చనిపోయారు, మరి వాళ్ళ మీద ఎందుకు కన్సర్న్ లేదు? మన చేనేత అన్నలు ఎంతోమంది చచ్చిపోయారు, వాళ్ళ మీద ఎందుకు కన్సర్న్ లేదు? క్రైమ్ రేట్ పెరిగింది, వాళ్ళ మీద ఎందుకు కన్సర్న్ లేదు? ఒట్టి దాని కేసు మీదనే, ఆ ఒక్క కేసు మీదనే ఎందుకు అంత కన్సర్న్? మొత్తం అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏముందన్న దాని మీద ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రభుత్వం పరంగా ఇప్పుడు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రా మీద ఎంతోమంది చనిపోయారు. మూసి మీద వాళ్ళు ఏదో కూలగొడతారన్న భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అట్లా ఎన్నో కేసులు ఉండగా ఒట్టి అల్లు అర్జున్ కేసు ఎందుకు అంత స్పెసిఫిక్గా? అది ప్యూర్గా రివెంజ్ ఓరియంటెడ్ టాక్టిక్ అన్న, అది దాని మించి ఏం లేదు. అంటే పర్మిషన్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఒకటే రోజు ఒకటే నెలలో 2 మాటలు వచ్చినాయి. ఫస్ట్ ఇవ్వము, ఇక మీదట ఇవ్వము అని అన్నారు, ఇప్పుడు ఇస్తున్నారు కదా అని దాని మీద ఇది అది లిటరల్గా గవర్నమెంట్ ఒక అన్స్టేబిలిటీకి ఒక రిఫ్లెక్షన్ అన్న. అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ స్టాండ్ మీద ఉండలేరు. వాళ్ళు ఒకటి అనుకుంటే దానికి వాళ్ళ పరిస్థితుల ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం దాన్ని వెనుకకు తీసుకోవడమో ముందు తీసుకోవడమో మార్చేస్తూనే ఉంటారు. అది ఇప్పుడే కాదు, మనము వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దాని మీద నిలబడి ఉండరు. ఒకప్పుడు ఒకటి అంటారు, మళ్ళీ ఇది అంటారు, తర్వాత మార్చుకుంటారు. వాళ్ళు ఏదైతే స్టెబిలిటీ లేదు, మన స్టెబిలిటీ లేని గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్.